వ్యాసం వ్యాసకరం వందే మునిం నారాయణం స్వయం యతః ప్రాప్తకృపా లోకా ముక్తా కలేర్గ్రహాత్ యస్య తుండాచ్యుతశ్చ్యుతో రాజతేయం రసాత్మకః తమచ్యుతకథా కుంజే సుకూజంతం శుకం భజే. శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. యస్యైవ శ్రీప్రసాదేన శ్రీధరేయం కృతిః కృతా. రాధాభక్తిర్హరిర్జ్ఞానం తాభ్యాం యా చ సమన్వితా తాం శ్రీభాగవతీం గాథాం వందే యుగళరూపిణీ. భాగవత మహాపురాణంలోని సప్తమ స్కంధంలో మనం 10వ అధ్యాయంలో ఉన్నాం. ప్రహ్లాద ఉవాచ. నరసింహస్వామి వారు, నీవు అనర్చిన నా ఈ స్తుతిని కీర్తించువారును, నన్ను నిన్ను స్మరించిన వారును తగిన సమయమున కర్మబంధముల నుండి ముక్తులవుతారు అని చెప్పాడు ప్రహ్లాదునకు. ప్రహ్లాదుడు ఏమన్నాడు చూద్దాం. వరం వరయేతత్తే వరదేశాన్ మహేశ్వర యద నిందత్పితా మే త్వామ విద్వాంస్తేజ ఐశ్వరం విద్ధామర్షాశయ సాక్షాత్ సర్వలోకగురుం ప్రభుం భ్రాతృహేతి మృషా దృష్టిస్త్వద్భక్తే మయి చాఘవాన్. మహేశ్వర, నీవు వరములను ఇచ్చువారిలో శ్రేష్ఠుడవు. నిన్ను మరి ఒక వరమును కోరుచున్నాను. నా తండ్రి నీ తేజ ప్రభావమును తెలుసుకొనజాలక సకల చరాచరములకు గురుడవు, సర్వశక్తిమంతుడవు అయిన నిన్ను నిందించాడు. ఈ విష్ణువు నా తమ్ముడైన హిరణ్యాక్షుని వధించిన అపరాధి అని మిథ్యానిందలు మోపి క్రోధావేశమును అతిక్రమింపలేక అసమర్థుడయ్యాడు. తస్మాత్ పితామే పూయేత దురంతాద్ దుస్తరాధఘాత్ పూతస్తే పాంగసందృష్టస్తదా కృపణవత్సల. అందువలన నీ భక్తుడనైన నాకును ద్రోహం చేశాడు. దీనబంధు, నీ దృష్టి సోకినంతనే అతడు పవిత్రుడయ్యాడు. అయినను దుస్తరమైన అతని పాపములను ప్రక్షాళితమనొచ్చి అతనిని పునీతుని గావింపుము. ఇదియే నా ప్రార్థన అన్నాడు. శ్రీ భగవాను వాచ. త్రిసప్తభిః పితా పూతః పితృభిః సహతే నఘ. త్రిసప్తభిః పితా పూతః పితృభిః సహతే నఘ. యత్సాధోశ్చ గృహే జాతో భవాన్ వైకులపావనః. యత్ర యత్ర చ మద్భక్తాః ప్రశాంతాః సమదర్శినః. సాధవః సముదాచారాస్తే పూయంత్యపి కీకటాః. సర్వాత్మనా న హింసంతి భూతగ్రామేషు కించన. ఉచ్చావచేషు దైత్యేంద్రమద్భావేన గతస్పృహాః. భవంతి పురుషా లోకే మద్భక్తాస్త్వామనువ్రతాః. భవాన్ మే ఖలు భక్తానాం సర్వేషాం ప్రతిరూపధృక్. కురుత్వం ప్రేతకార్యాణి పితుః పూతస్య సర్వశః మదంగస్పర్శనేనాంగలోకాన్ యాస్యతి సుప్రజాః. పిత్ర్యం చ స్థానమాతిష్ఠ యథోక్తం బ్రహ్మవాదిభిః. మయ్యావేశ్య మనస్తాత కురు కర్మాణి మత్పరః. శ్రీమన్నారాయణుడు అన్నాడు, పుణ్యాత్ముడా ప్రహ్లాద, నీవు వంశపావనుడవు. ఆ వంశమున నీవు జన్మించుట వలన నీ తండ్రియేగాక అతనికి పూర్వజులైన 21 తరముల పితృదేవతలు కూడా పునీతులైనారు. ప్రశాంతచిత్తులు, సమదర్శనులు, సదాచారపరులైన నీ వంటి నా భక్తులు నివసించు దేశములన్నీయును పవిత్రములైనవి. అంతేగాక అపవిత్రములైన కీకట దేశములను పునీతములవును. దైత్యరాజా,
నా యందలి భక్తిభావ ప్రభావమున కోరికలు నశించిన వారు సర్వత్ర తమ ఆత్మనే దర్శిస్తూ ఉంటారు. వారు చిన్న పెద్దను భేదభావములు లేకుండా ఏ ప్రాణిని ఎన్నడూ హింసింపరు. ప్రహ్లాద, నిన్ను అనుసరించువారు కూడా నా భక్తులే అవుతారు. నాయన, వారందరికీ నీవు ఆదర్శ భక్తుడు అవుతావు. నా అంగస్పర్శ వలన నీ తండ్రి పూర్తిగా పవిత్రుడైనాడు. అయినను నీవు ఆయనకు అంత్యక్రియలను ఆచరింపుము. నీ వంటి కుమారులను గన్నవారికి ఉత్తమ లోకములే ప్రాప్తిస్తాయి. నీవు నీ తండ్రి యొక్క రాజ్య సింహాసనమును అధిష్ఠింపుము. నా యందు మనస్సును నిలిపి నన్ను శరణు పొందుము. బ్రహ్మవేత్తలైన మునీశ్వరుల ఆజ్ఞానుసారము నాకు సేవలను నోర్చుచు సకల కార్యములను నిర్వహిస్తూ ఉండుము. నారదోవాచ. ప్రహ్లాదోపి తథా చక్రే పితూర్యత్సాంపరాజికం యథా భగవాన్ రాజన్ అభిషిక్తో ద్విజోత్తమైః ప్రసాద సుముఖం దృష్ట్వా బ్రహ్మా నరహరిం హరిం స్తుత్వా వాగ్భిపవిత్రాభిప్రాహ దేవాదిభిర్వృతః. నారదుడు అన్నాడు, ధర్మరాజా, నృసింహ భగవాను ఆజ్ఞ మేరకు ప్రహ్లాదుడు తన తండ్రికి అంత్యక్రియలను చేశాడు. అనంతరం బ్రాహ్మణోత్తములు అతనికి రాజ్య పట్టాభిషేకాన్ని ఉనర్చారు. నృసింహరూపుడుగానున్న శ్రీహరి యొక్క ప్రసన్న వదనమును చూచి బ్రహ్మదేవుడు ఇతర దేవతలతో కూడా ఆ దేవదేవుని పవిత్ర వచనములతో సృష్టిస్తూ ఇలా అన్నారు. బ్రహ్మోవాచ. దేవదేవాఖిలాధ్యక్ష భూతభావన పూర్వజ దిష్ట్యాతే నిహత పాపో లోక సంతాపనోసుర. దేవదేవా, నీవు సకల దేవతలకు ఆరాధ్యుడవు, సర్వాంతర్యామివి, జీవులకు ప్రాణదాతవు, నాకు తండ్రివి. పాపాత్ముడైన ఈ దైత్యుడు లోకములను బాధిస్తూ ఉండేవాడు. వానిని వధించి లోకములకు మహోపకారం చేశావు. యోసౌ లబ్ధవరో మత్తో నవధ్యో మమ సృష్టిభిః తపోయోగ బలోన్నత సమస్త నిగమానహం దృష్ట్యాస్య తనయః సాధుర్మహాభాగవతోద్భగః త్వయా విమోచితో మృత్యోర్దృష్ట్యా త్వాం సమితోధునా ఇతద్వపుస్తే భగవన్ ఛాయతః ప్రయతాత్మన సర్వతో గోప్తు సంత్రాసాన్ మృత్యోరపి దిగాంసతః. నేను సృష్టించినట్టు ఏ ప్రాణి చేతను మరణింపకుండునట్లు ఈ హిరణ్యకశిపుడు నా నుండి వరమును పొంది ఉన్నాడు. అందువలన ఇతడు గర్వోన్మత్తుడయ్యాడు. తపస్సు చేసి యోగబలమును సంపాదించిన కారణంగా ఇతడు విశృంఖలుడయ్యాడు. వేదోక్త కర్మలను అన్నింటినీ చెడగొట్టాడు. దేవా, మా అదృష్టవశములను ఇతని తనయుడైన ప్రహ్లాద కుమారుడు భాగవతోత్తముడయ్యాడు. అతనిని నీవు మృత్యుముఖము నుండి రక్షించావు. నేడు అతడు నిన్ను శరణుజొచ్చాడు. పరమాత్మ, నీ ఈ నృసింహ రూపము ఏకాగ్ర చిత్తముతో ధ్యానించిన వాడు అన్ని విధముల భయముల నుండి ముక్తుడవుతాడు. అంతేకాదు, ఏ ప్రాణిని అయినను సంహరింపదలచి దగ్గరకు చేరిన మృత్యుదేవత కూడా అతనిని ఏమీ చేయగలదు. శ్రీ భగవాను వాచు. మైవం వరోసురాణాం తే ప్రదేయ పద్మ సంభవ వరక్రూర నిసర్గాణమహీనామృతం యథా. శ్రీ నృసింహ భగవానుడు పలికాడు, పద్మసంభవ, దైత్యులకు ఇట్టి వరములను ఇయ్యరాదు. వారు సహజముగానే క్రూరులు. అట్టి వారికి వరములను ఇచ్చినచో పాపములకు పాలు పోసినట్లవుతుంది. నారదవాచ. ఇత్యుక్త్వా భగవాన్ రాజం సత్రైవాంతర్ధతే హరిః అదృశ్య సర్వభూతానాం పూజితః పరమేష్ఠినా తతః సంపూజ్య శిరసా వందే పరమేష్ఠినం భవం ప్రజాపతిం దేవాన్ ప్రహ్లాదో భగవత్కళాః తతః కావ్యాధిభిः సార్ధం మునుభిः కమలాసనః దైత్యానాం దానవానాం చ ప్రహ్లాదమకరోత్పతిం పతినంద్య తతో దేవాः ప్రయుజ్య పరమాశిషः స్వధామాని యయూ రాజన్ బ్రహ్మాజ్యాః ప్రతిపూజితాః ఏవంతౌ పార్షదౌ విష్ణోః పుత్రత్వం ప్రాపితౌ తితే హృది స్థితేన హరిణా వైరభావేన తౌ హతౌ పునశ్చ విప్రశాపేన రాక్షసౌ తౌ బభూవతుః కుంభకర్ణ దశగ్రీవౌ హతౌ తౌ రామ విక్రమైః. నారదుడన్నాడు, ధర్మరాజా, నృసింహ భగవానుడు ఈ విధంగా పలికి బ్రహ్మదేవుని పూజలను స్వీకరించి అతడిని అంతర్ధానమయ్యాడు. సకల ప్రాణులకును అదృష్టుడయ్యాడు. అనంతరము ప్రహ్లాదుడు బ్రహ్మదేవుని, పరమశివుని, ప్రజాపతులను, దేవతలను భక్తి శ్రద్ధలతో పూజించి శిరసా ప్రణమిల్లాడు. పిమ్మట శుక్రాచార్యుడు మొదలగు మునులతో కూడి బ్రహ్మదేవుడు ప్రహ్లాదుని సమస్త దైత్యులకును దానవులకును ప్రభువుగా చేశాడు. ధర్మరాజా, బ్రహ్మాది దేవతలు ప్రహ్లాదుని అభినందించి అతనికి శుభాశీస్సులను పలికారు. ప్రహ్లాదుడు కూడా వారందరినీ యథాయోగ్యంగా సత్కరించాడు. తరువాత వారు తమ తమ లోకములకు వెళ్ళిపోయారు. యుధిష్ఠిరా, ఈ విధంగా విష్ణు పార్షదులైన జయ విజయులు దితికి పుత్రులై జన్మించారు. వారు భగవంతునిపై వైరభావంతోనైనను తమ హృదయములలో ఆ ప్రభువును నిలుపుకున్నారు. శ్రీహరి వారిని హతవార్చి ఉద్ధరించాడు. మహర్షుల శాపకారణముగా వారికి అంతటితో ముక్తి లభింపలేదు. వారే మరుజన్మలో రావణ కుంభకర్ణులను రాక్షసులై జన్మించారు. వారిని
శ్రీరామచంద్రుడు తన బల పరాక్రమములతో హతమునొచ్చాడు. శయానౌ యుధ నిర్భిన్న హృదయౌ రామ సాయకైహిత చిత్తౌ జగతుర్దేహం యథా ప్రాక్తన జన్మని తావిహాధ పునర్జాతౌ శిశుపాలకరూషజౌ హరౌ వైరానుబంధేన పశ్యతస్తే సమీయతు ఏన పూర్వకృతం యత్తద్రాజాన కృష్ణవైరిణః జహుస్త్వంతే తదాత్మానః కీటపేషస్కృతో యథా 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 భగవతో భక్త్యా పరమయాభిధా నృపాశ్చైర్యాదయः సాత్మ్యం హరేస్తచింతయాయుః ఆఖ్యాతం సర్వమేతత్తే యన్మాం త్వం పరిపృష్టవాన్ దమఘోషసుతాదీనాం హరేః సాత్మ్యమపి ద్విషాం ఏషా బ్రహ్మణ్యదేవస్య కృష్ణస్య చ మహాత్మనః అవతారకథా పుణ్యావధో యత్రాదిదైత్యయో ప్రహ్లాదస్యానుదరితం మహాభాగవతస్య చ భక్తిజ్ఞానం విరక్తిశ్చ యాథాత్మ్యం చాస్య వై హరేః సర్గస్థిత్యప్యయేషస్య గుణకర్మానువర్ణనం పరావరేషాం స్థానానాం కాలేన వ్యత్యయో మహాం ధర్మో భాగవతానాం చ భగవాన్ येन గమ్యతే ఆఖ్యానేస్మిన్ సమామ్నాతమాధ్యాత్మికమశేషతః ఏతత్ పుణ్యమాఖ్యానం విష్ణోర్వీర్యోపబృంహితం కీర్తయే శ్రద్ధయా శ్రుత్వా కర్మపాశైర్విముచ్యతే. భగవానుడైన శ్రీరాముడు యుద్ధమునందు వారి హృదయములను భిన్నమునొచ్చాడు. వారు పూర్వజన్మలలో వలనే భగవంతుని స్మరిస్తూ తమ దేహములను త్యజించారు. వారే ఇప్పుడు ఈ యుగమున శిశుపాల దంతభక్తులుగా జన్మించారు. భగవంతుని ఎడ వారికి గల వైరకారణముగా శ్రీకృష్ణునిచే వధింపబడి నీవు చూచుచుండగానే ఆయనలో లీనమైనారు. ధర్మరాజా, శ్రీకృష్ణుని యొక్క వైరభావముతోనున్న రాజులందరూ అవసాన దశయందు ఆ స్వామిని స్మరించి తుమ్మెదచే పట్టుకొనబడిన పురుగు వలె తద్రూపమును పొందారు. అంతవరకును వారు చేసుకుని పాపములన్నీయును ప్రక్షాళితములయ్యాయి. భగవంతునకు ప్రియమైన భక్తులు భేద భావరహితులై అనన్య భక్తి ద్వారా భగవత్స్వరూపమును పొందారు. ఆ విధముగానే శిశుపాలాది రాజులు కూడా వైరభావముతోనైనను ఆ దేవదేవుని స్మరించుట వలన భగవానుని సారూప్యమును పొందారు. భగవంతునిపై ద్వేషము వహించు శిశుపాలాదులకును ఆయన సారూప్యము ఎలా లభించినది అని నీవు అడిగి ఉన్నావు. దానికి సమాధానం ఇస్తున్నాను. శ్రీకృష్ణ పరమాత్మ వేదవేత్తలైన బ్రాహ్మణుల ఎడ పూజ్యభావము కలిగి ఉండువాడు. ఇది ఆయన యొక్క పవిత్రమైన అవతారముల చరిత్ర. ఇందు దితిపుత్రులైన హిరణ్యాక్ష హిరణ్యకశిపుల సంహారము వర్ణింపబడినది. ఈ సందర్భమున భాగవతోత్తముడైన ప్రహ్లాదుని యొక్క వృత్తాంతమును భక్తి జ్ఞాన వైరాగ్యములను వర్ణింపబడినవి. అట్లే జగత్తు యొక్క సృష్టి స్థితి లయములకు కారణమైన శ్రీహరి యొక్క యథార్థ స్వరూపమును అలాగే ఆ ప్రభువు యొక్క దివ్య గుణములను లీలలను వర్ణింపబడినవి. కాలక్రమంగా దేవతల దైత్యుల అధికారములందు జరిగిన మార్పులు కూడా నిరూపింపబడినవి. భగవత్ప్రాప్తికి సాధనములైన భాగవత ధర్మములు ఈ గాథయందు తెలుపబడినవి. తెలుసుకొనదగిన ఆధ్యాత్మిక విషయములు ఇందులో చక్కగా వివరింపబడినవి. భగవంతుని పరాక్రమమును గూర్చి తెలుపుచున్న ఈ పవిత్ర వృత్తాంతములను భక్తి శ్రద్ధలతో కీర్తించిన వారును వినిన వారును సర్వకర్మ బంధముల నుండి విముక్తులవుతారు. ఏతజ్జాది పురుషశ్చ మృగేంద్ర లీలాం దైత్యేంద్రయూథపవధం ప్రయతః పఠేత దైత్యాత్మజస్య చ సతాం ప్రవరస్య పుణ్యం శ్రుత్వానుభావమకుతో భయవేతి లోకం. ఇందు పరమ పురుషుడైన పరమాత్మ యొక్క ఈ నృసింహావతార గాథయు హిరణ్యకశిపుని యొక్క ఆయన సేనాపతుల యొక్క వధలును భక్తి శిరోమణి అయిన ప్రహ్లాదుని పావన చరితము వర్ణింపబడినవి. వీటిని ఏకాగ్రచిత్తముతో వినినవారు పఠించినవారు భయరహితమైన పరంధామమును పొందుతారు. యూయం లోకే పత భూరి భాగాః లోకం పునానామునయోభియాంతి యేషాం ఘ్రానావసతి ఇది సాక్షాత్ గూఢం పరం బ్రహ్మ మనుష్యలింగం. ధర్మరాజా, ఈ మానవలోకములో మీరు మిగుల భాగ్యశాలులు. ఎంచేత అంటే సాక్షాత్తు పరబ్రహ్మ పరమాత్మయే మనుష్య రూపమున గుప్తముగా మీ ఇంట నివసిస్తున్నాడు. జగత్తును పునీతమునర్చునట్టి ఋషులు మునులు ఆ ప్రభు దర్శనమునకై నలుదిక్కుల నుండి పదే పదే మీ ఇంటికి వస్తున్నారు. సవా అయం బ్రహ్మ మహద్విమృగ్య కైవల్య నిర్వాణ సుఖానుభూతి ప్రియ సుహృద్వక్కలు మాతులేయాత్మార్హణీయో విధికృత్కురుశ్చ. శ్రీకృష్ణుడు మాయాస్పర్శ ఏమాత్రమూ లేని పరమశాంత స్వరూపుడు. ఆయన పరమానంద విగ్రహుడు. ఆ పరబ్రహ్మ పరమాత్మ దర్శనమునకై మహాత్ములు నిరంతరము తహతలాడుతూ ఉంటారు.
అట్టి శ్రీకృష్ణుడు మీకు ప్రియమైనవాడు, హితైషి, మేన బావ, పూజ్యుడు, కార్య సహాయకారి, అంతేగాక సాక్షాత్తుగా గురువు, ఆత్మీయుడు. నయస్య సాక్షాత్పద్మజాదిభిరూపం ధియా వస్తుతయోపవర్ణితం మౌనేన భక్త్యోపశమేన పూజిత ప్రసీదతామేష సతాత్మతాం పతి. స ఏష భగవాన్ రాజన్ గతనోద్విహతం యశః పురా రుద్రశ్చ దేవస్య మయేనానం తమాయినా. సాక్షాత్తు పరమశివుడు, బ్రహ్మదేవుడు, దేవతలు మున్నగువారు కూడా అవాంగ్మానస గోచరుడైన ఆ స్వామి రూపమును వాస్తవంగా వర్ణింపజాలరు. మేమైతే ఆయనకు మౌనంతో భక్తియుక్తులమై సంయమనం ద్వారా నమస్కరిస్తాము. దానిని ఆ ప్రభు పూజగా స్వీకరిస్తాడు. భక్తవత్సలుడయ్యా ప్రభు మా పూజలను స్వీకరించి మమ్మ అనుగ్రహించుగాక. ధర్మరాజా, శ్రీకృష్ణుడు ఒక్కడే ఆరాధ్య దైవము. పూర్వకాలమునందు గొప్ప మాయావైన మయాసురుడు శంకరుని యొక్క కీర్తికి కళంకము తెచ్చుటకు ప్రయత్నించాడు. అప్పుడు పరమాత్ముడైన శ్రీకృష్ణుడు ఒక్కడే ఆయన యశస్సును రక్షించి విస్తరింపజేశాడు. రాజోవాచ, కస్మిన్ కర్మణి దేవస్య మయోహం జగదీశితు యథా చోపచితా కీర్తి కృష్ణేనానేన గచ్చతాం. యుధిష్ఠిరుడు అన్నాడు, నారద మహర్షి, మయదానవుడు ఏ కార్యము ద్వారా జగదీశ్వరుడైన శివుని యశస్సును నష్టపరుపుదలిచాడు? శ్రీకృష్ణ భగవానుడు ఆయన కీర్తిని ఎలా రక్షించాడు? దయతో వివరింపు అన్నాడు. నారదోవాచ, నిర్జిత అసురా దేవైర్యుజ్య నేనోపబృంహితై మాయినాం పరమాచార్యం మయం శరణమాయయు. ఒకనొకసారి శ్రీకృష్ణ భగవాను చే శక్తిని పొంది దేవతలు యుద్ధమున అసురులు జయించారు. అప్పుడు అసురులు అందరూ ఆ మాయావులకు పరమగురువైన మయదానవుని శరణుజొచ్చారు. స నిర్మాయ పురస్తిస్రో హైమీరౌప్యాయసీర్విభూ దుర్లక్ష్యాపాయ సంయోగా దుర్వితర్క్య పరీక్షదా. తాభిస్తే సురసేనాన్యో లోకాం శ్రీం సేశ్వరాన్ నృపా స్మరంతో నాశయాం చక్రుః పూర్వవైరమలక్షితా. శక్తిశాలి అయిన మయాసురుడు బంగారము, వెండి, ఇనుములతో 3 పురములను నిర్మించాడు. అవి విమానాకారంలో ఉన్నాయి. వాటి గమనాగమనములు ఎవరికి తెలియకుండెను. అవి అపరిమితమైన యుద్ధ సామగ్రితో నిండి ఉండెను. ధర్మరాజా, దైత్యసేనాధిపతుల మనస్సులలో ముల్లోకములపైనను లోకపాలురయ్యడను వైరభావం ఉన్నది. ఇప్పుడు దానిని స్మరించుచు వారు తమ 3 విమానముల యందు దాక్కొని వాటి ద్వారా వారిని అందరినీ అంతమొందింపసాగారు. తతస్తేశేశ్వరా లోకా ఉపాసాద్యేశ్వరం విభో త్రాహి నస్తామకాం దేవ వినష్టాం స్త్రీపురాలయైః. అధానుగృహ్య భగవాన్ మా భైష్టేతి సురాన్ విభూషరం ధనుషి సంధాయ పురేష్వస్త్రం యముంచత. తదోగ్నివర్ణాయిషవ ఉత్పేతు సూర్యమండలాద్యథా మయూఖ సందోహः నాదృశ్యం తపురోయతః. తైః స్పృష్టా వ్యసవః సర్వే నిపేతుస్మ పురౌ కసహతానానీయ మహాయోగి వయకూపరసేక్షిపతు. అంతటా లోకపాలులతో కూడి ప్రజలందరూ పరమేశ్వరుని శరణుజొచ్చి ఇలా ప్రార్థించారు. ప్రభు, అసురులు త్రిపురములలో నుండి మమ్ములను నాశమొందిస్తున్నారు. దేవా, నీవారమైన మమ్ములను రక్షింపుము. దేవతల ప్రార్థనలను విని దయాళువైన పరమశివుడు భయపడకండి అని పలికి తన ధనుస్సునందు బాణములను సంధించి ఆ 3 పురములపై ప్రయోగించాడు. సూర్యమండలము నుండి వెలువడు కిరణముల వలె పరమేశ్వరుని బాణము నుండి అసంఖ్యాకములైన బాణములు వెలువడ్డాయి. వాటి నుండి అగ్నిజ్వాలలు బయలుదేరుచుండెను. ఆ కారణంగా పురములు కనపడకుండా ఉన్నాయి. పరమేశ్వరుని బాణముల తాకిడికి ఆ విమానములోని వారందరూ అసువులను బాసి క్రింద పడిపోతున్నారు. మహామాయావి అయిన మయుడు పెక్కు మాయోపాయములను ఎరిగినవాడు. అందువలన అతడు తన మాయల ద్వారా వారిని బ్రతికిస్తూ తాను నిర్మించిన అమృత కూపమునందు పడవేస్తున్నట్టు వాడు. సిద్ధామృతరస్పృష్టా వజ్రసారా మహౌజసౌతస్థుర్మేఘదళనా వైద్యుతా ఇవ వర్ణయః. విలోక్య భగ్న సంకల్పం విమనస్కం వృషధ్వజం తదాయం భగవాన్ విష్ణుస్తత్రోపాయమకల్పయతు. వత్సశ్చాసీత్ తదా బ్రహ్మ స్వయం విష్ణురయం హి గౌః ప్రవిశ్య త్రిపురం కాలే రసకూపామృతౌ పపౌ. ఆ సిద్ధామృతము యొక్క రసస్పర్శచే అసురుల శరీరములు మిక్కిలి తేజస్సుతో ఒప్పుచూ వజ్రము వలె బలిష్టములవుతున్నాయి. అంతట వారు మేఘములను చీల్చుకుని వచ్చుచున్న మెరుపు తీగల వలె లేచి నిలబడుచున్నారు. మహాదేవుడు తన సంకల్పము నెరవేరకపోవటచే నిరాశకు లోనవుతున్నారు. శ్రీకృష్ణ భగవానుడు అతనిని చూసి అసురులను జయించుటకు ఒక ఉపాయము పన్నాడు. వెంటనే శ్రీ మహావిష్ణువు గోవుగను బ్రహ్మదేవుడు దూడగను మారిపోయారు. వారిద్దరూ మధ్యాహ్న సమయమున అభిజిన్ముహూర్తమునందు ఆ 3 పురముల యందు ప్రవేశించి అమృతకూపమునందలి అమృతమును త్రాగేశారట వాళ్ళు. తే సురాహ్యపి
పశ్యంతో నన్యషేధన్ విమోహితాః తద్విజ్ఞాయ మహాయోగి రసపాలానితం జగౌ స్వయం విశోకశోకార్తాన్ స్మరం దేవగతిం చ తాం దేవోసురో నరోన్యో వానేశ్వరోస్తిహ కశ్చన ఆత్మనోన్యశ్చ వాదిష్టం దైవేనాపోహితం ద్వయో అధాసౌ శక్తివిశ్వావిశ్రంభో ప్రాధానికం యథాత్ ధర్మజ్ఞాన విరచ్యుద్ధస్తపో విద్యాక్రియాదిభిః రథం సుతం ధ్వజం వాహనం ధనుర్వర్మశరాదియతు సన్నద్ధో రథమాస్థాయ శరం ధనురుపాదదే శరం ధనుషి సంధాయ ముహూర్తే విజితీశ్వరः దదాహ తేన దుర్భేద్యా హరోధ త్రిపురో నృపా దివిదుందుభయో నేదుర్విమానశత సంకులాః దేవర్షి పితృసిద్ధేషా జయేతి కుసుమోత్కరైః అవాకిరన్ జగృష్టా నరుతుశ్చాప్సరో గణాః ఏవం దత్వా పురస్తిస్రో భగవాన్ పురః నృపబ్రహ్మాదిభిస్తూయమానః స్వం ధామ ప్రత్యపద్యత ఏవం విధాన్యశ్చ హరేః స్వమాయయా విడంబమానస్య నులోకమాత్మనః వీర్యాణి గీతాన్ ఋషిభిర్జగద్గురోః లోకాన్ పునానాన్యపరం వదామి కిం. ఆ అమృతకూపమును రక్షించు దైత్యుల ఆవును దూడను చూచుచున్నప్పటికీ విష్ణుమాయా మోహితులే వాటిని అడ్డగింపరైరి. పెక్కు ఉపాయములను ఎరిగిన మయాసురునకు ఈ విషయం తెలిసింది. అప్పుడు అతడు భగవంతుని ఈ లీలను స్మరించినంత మాత్రమునని అతనికి ఎట్టి శోకము కలుగలేదు. అప్పుడు అమృతరక్షకులైన అసురులతో ఇట్లా నేను, సోదరులారా, దేవతలు అసురులు మానవులు మరే ప్రాణికైనను తమకు ఇతరులకు విధింపబడిన ప్రారంధమును తుడిచిపెట్టలేరు. కానున్నది కాకమానదు కదా, శోకించినందువలన ప్రయోజనమేముంది. అనంతరం శ్రీకృష్ణ భగవానుడు తన శక్తులతో శంకరునికి యుద్ధ సామగ్రిని సమకూర్చాడు. ఆ ప్రభు ధర్మముతో రథమును, జ్ఞానము చే సారథిని, వైరాగ్యము చే ధ్వజమును, ఐశ్వర్యముల ద్వారా గుర్రములను, తపోబలముతో ధనస్సును, విద్యచే కవచమును, క్రియలచే బాణములను నిర్మించాడు. తన ఇతర శక్తుల ద్వారా ఇతర వస్తువులను నిర్మించాడు. ఆ సామగ్రులతో సన్నద్ధుడైన శంకర భగవానుడు రథమును అధిరోహించి ధనుర్బాణములను ధరించాడు. ఆ విజిన్ముహూర్తమున ధనుస్సునందు బాణములను సంధించి దుర్భేద్యమైన ఆ 3 విమానములను భస్మమునర్చాడు ధర్మరాజా. ఆ సమయమున స్వర్గమునందు దుందుభులు రోగాయి. వందల కొల విమానములు ఆకాశమునందు గుంపులు గట్టెను. దేవతలు ఋషులు, పితృదేవతలు, సిద్ధులు ఆనందముతో జయజయధ్వానములు పలికారు. పుష్పవర్షములు కురిపించారు. అప్సరసలు నృత్యములు చేశారు. ధర్మరాజా, ఈ విధంగా 3 పురములను దహించి పరమశివుడు పురారి అని ప్రసిద్ధికెక్కాడు. బ్రహ్మాది దేవతలు ఆ శంకర భగవానుని స్తుతించుచు తమ తమ లోకములకు వెళ్ళిపోయారు. సకల ప్రాణులకును ఆత్మస్వరూపుడు జగద్గురువు అయిన శ్రీకృష్ణ భగవానుడు తన మాయచే మానవుల వలె లీలలను నిలిపెను. లోకపావనుడైన ఆ స్వామి యొక్క లీలలను, బల పరాక్రములను ఋషులు కీర్తించారు. లోకములను పావనము చేయునట్టి ఆ స్వామి గాథలను గురించి ఇంకను ఏమి చెప్పవలెను. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం సప్తమస్కంధే దశమోధ్యాయః. మంగళం భగవాన్ విష్ణు, మంగళం గరుడధ్వజ, మంగళం పుండరీకాక్షో, మంగళాయతనో హరి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.